మొన్న జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అయితే గెలవడం జరిగింది. జనవరిలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి అఫీషియల్‌గా అయితే పదవిని చేపట్టి పరిపాలన అయితే కొనసాగిస్తాడు. అయితే ట్రంప్ రావడం వల్ల భారత్‌కి మంచి ఉంది, చెడు ఉంది. అంటే ట్రంప్ ఏదైనా సరే వ్యాపార దృష్టితోనే చూస్తాడు. నాకేమిస్తావు? నువ్వేం తెస్తావు? ఇలా ఉంటది ఆయనది వ్యాపారం అంతా కూడా. మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? అన్న పద్ధతిలో ఉంటది. అయితే భారత్ ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల కొంత సంతోషకరమైనటువంటి విషయాలే అయినా సరే, అయితే భారత్‌కి ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల కొంత సంతోషకరమైనటువంటి విషయమే అయినప్పటికీ, కొన్ని విషయాల్లో సమస్యలైతే తప్పవు. అక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి భారతీయుల్ని భారతదేశం పంపించడమే కాకుండా, వీసా కోసం అప్లై చేస్తున్నటువంటి వారికి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, కఠినమైనటువంటి సమస్యలు రావడమే కాకుండా, వ్యాపార పరంగా కూడా భారతదేశం అమెరికాకి చాలా వరకు సపోర్ట్ చేస్తేనే, అక్కడ ట్రంప్ కూడా మనకు సపోర్ట్ చేస్తాడు. అది ఆల్రెడీ డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను 2 విధాలుగా కూడా చెప్పేసాడు. కాబట్టి ట్రంప్ వల్ల మనకి ఎన్ని లాభాలున్నాయో అన్ని సమస్యలు కూడా ఉంటాయి. మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఒకవైపు ఇప్పుడు మోడీ గారున్నారు కాబట్టి పూర్తిగా ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో ఏ ప్రధాని కూడా మనతో పూర్తిగా శత్రుత్వాన్ని పెట్టుకోడు. మిత్రుత్వాన్ని పెట్టుకున్నా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ట్రంప్ కూడా ఇక్కడ మోదీ ఉన్నారు కాబట్టే ఆచితూచి వ్యవహరిస్తున్నాడు తప్ప, ఇంక అంతకు మించి భారతదేశం అంటే ప్రేమేం కాదు. కాబట్టి ట్రంప్ వల్ల కొన్ని సమస్యలుంటాయి. కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఇంతకుముందు ఎవరైతే ఆయనకి సహాయకురాలుగా పనిచేశారో 2017 నుంచి 2021 వరకు, ఇప్పుడు కూడా మళ్ళీ ఆమె సహాయకురాలుగా పనిచేస్తున్నారు. లీసా కర్టిస్. ఆమె అయితే ఈ విషయాలైతే చెప్పడం జరిగింది. కాబట్టి ట్రంప్ వచ్చినంత మాత్రాన భారతదేశానికి పూర్తిగా అనుకూలము కాదు. అలాగని ప్రతికూలము కాదు. ఎవరు జబ్బలైతే చర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలుగా మాకేమిస్తారు? మీరేం తీసుకెళ్తారు? లేదా మీరేం తీసుకెళ్తారు? మాకేమిస్తారు? ఈ విధానమే ట్రంప్ దగ్గర ఉంటది కాబట్టి అందరము కూడా జాగ్రత్తగా వ్యవహరించాలనైతే ఆమె అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది.